బీజేపీ నేత చికోటి ప్రవీణ్ పై నల్గొండ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమాన్ జయంతి ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. ఎంఐఎం అధినేతలు ఓవైసీ బ్రదర్స్ పై చికోటి ప్రవీణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుమోటుగా నల్గొండ పట్టణ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేత చికోటి ప్రవీణ్ పై నల్గొండ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమాన్ జయంతి ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. ఎంఐఎం అధినేతలు ఓవైసీ బ్రదర్స్ పై చికోటి ప్రవీణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుమోటుగా నల్గొండ పట్టణ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2 రోజుల క్రితం దేశవ్యాప్తంగా జరిగినటువంటి హనుమాన్ జయంతి సందర్భంగా పోలీసులు దృష్టి సారించారు. ఎవరెవరు కాంట్రవర్షియల్ స్పీచ్లు ఇవ్వడము, ఎవరెవరు మతాలని కించపరిచి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తా ఉన్నారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దానిపైన దృష్టి సారించారు. తాజాగా 2 రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగినటువంటి శోభయాత్రలో పాల్గొని చికోటి ప్రవీణ్ నల్గొండ టౌన్ లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పాతబస్తీ ఏరియాలో అక్కడ హిందూ సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఈ హనుమాన్ శోభయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ హనుమాన్ శోభయాత్రలో అప్పటికే పోలీసులు చికోటి ప్రవీణ్ ని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు, ఎవరిని కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా, ఇతర మతాలని అగౌరవపరిచే విధంగా వ్యవహరించకూడదంటూ కూడా చికోటి ప్రవీణ్ కి ముందుగానే ఆ విషయం చెప్పినప్పటికీ పోలీసులు చెప్పినా వినకుండా చికోటి ప్రవీణ్ మాత్రం తనదైన స్టైల్లోనే ఆ స్పీచ్ ఇచ్చి మరోసారి జనాలందరూ కూడా దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేశారు. స్టేజ్ ఎక్కి ప్రసంగిస్తూ ఉండగా 2 మతాలకు సంబంధించినటువంటి అంశాలు చికోటి ప్రవీణ్ ప్రస్తావించినట్టుగా కూడా ఆ వీడియోలో కనబడుతోంది. ఒకటి, నల్గొండలో ఉన్నటువంటి ఒక మతానికి చెందినటువంటి వ్యక్తులు, హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్నాతమ్ములు ఒక మతానికి చెందినటువంటి వ్యక్తులు, వీరందరూ కూడా నా సొంత కుటుంబ సభ్యులే అంటూ కూడా కొన్ని ఫిల్టీ లాంగ్వేజ్ ని ఉపయోగించుకొని ఈ దూషించడం పట్ల పోలీసులకు వారికి ఈ అన్ని రవితేజ, మీరు కాసేపు హోల్డ్లో ఉండండి. అండ్ ఇప్పుడు బీజేపీ నేత చికోటి ప్రవీణ్ పై నల్గొండ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చికోటి ప్రవీణ్ గారు లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి, జయశ్రామ్. సార్, మీ పైన అంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపైన మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మీ రియాక్షన్ ఏంటి? నాకు ఇప్పుడే తెలిసింది కేసు అయినట్టు, మీకు అప్పుడే మీకు వాళ్ళకి తెలిసిపోయింది ఆ కేసు అయినట్టు. సరే, ఎనీహౌ దీనిపై రియాక్షన్ ఏముంటదండి? హిందుత్వాన్ని అణిగదొక్కే ప్రయత్నం ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూనే ఉంటది. ఈ ఎంఐఎం తొత్తులుగా మారి ఇవాళ నేను ఎంఐఎం సోదరులను టార్గెట్ చేస్తూ మాట్లాడితే మరి మా దేవీ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి రీసెంట్ టైమ్స్ లో కూడా దునియా మాటలు ఎంఐఎం నాయకులు అన్నారు. మరి 15 మినిట్ అన్నారు, ఆ మినిట్ అన్నారు. మరి అప్పుడు లేని ప్రేమ మరి ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఈ ప్రభుత్వానికి వచ్చింది? మరి వాళ్ళపై ఎన్ని కేసులు నమోదు చేశారు? ఇలా మా దేవీ దేవతలను అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ ఎంతో మంది పాస్టర్స్ ఉన్నారు. మరి వాళ్ళపై ఎన్ని కేసులు సుమోటోగా తీసుకొని మరి కేసులు పెట్టారో మరి ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు హిందువులపై, హిందూ మతంపై ఏడుపు తప్పితే ఈ ప్రభుత్వానికి హిందువుల ఓట్లు కావాలి కానీ హిందుత్వంకి పనిచేసే వాళ్ళు, గోరక్షకి పనిచేసే వాళ్ళపై మాత్రం ఈ అక్రమ కేసులు బనాయిస్తూనే ఉంటారు. సరే, ఈ కేసులకి భయపడేటోళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. ఇవాళ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వం పెరుగుతున్నది. మరి హిందుత్వం గురించి పనిచేసి మేమంతా ఐకమత్యం చాటుకునే విధంగా మేము ప్రయత్నాలు చేస్తుంటే మాపై కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు, అడ్డుగోడ కట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సందర్భం తెలియజేస్తున్నారు. అయితే సార్, మీరు నల్గొండ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంటే ఈ కామెంట్స్ అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది?
నల్గొండలో హనుమాన్ శోభాయాత్ర ఉందండి, దాని గురించి వెళ్లాల్సి వచ్చింది. ఓకే. డెఫినెట్ గా మేము వెళ్ళినప్పుడు మా యొక్క యువకులకి ఐకమత్యంతో పనిచేయాలని మాట్లాడాల్సి వస్తుంది. మరి మాపై దాడి చేసే వాళ్ళపై ప్రతి దాడి మాటలతో చేస్తున్నాం కదా, మరి దానికి మాపై మా ఒక్కరిపై ఎందుకు కేసులు పెడుతున్నారు? అంటే మీరు శోభాయాత్రకు వెళ్ళినప్పుడు మతాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నేను మతం, ఇప్పుడు ఓవైసీ అంటే మతమా అండి? ఓవైసీ ఒక్కడే మతమా? అంటే ముగ్గురి వల్ల ప్రమాదం ఉంది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా. అవును, డెఫినెట్ గా ప్రమాదం ఉందండి. ఇవాళ హిందుత్వానికి ఓవైసీ వల్ల ప్రమాదం ఉంది, సెక్యులర్ వాదుల వల్ల ప్రమాదం ఉంది, ఈ దొంగ పాస్టర్ల వల్ల ప్రమాదం ఉంది. ఎక్కడో ఆంధ్రాలో ఒక పాస్టర్ యాక్సిడెంట్ అయి చనిపోతే మొత్తం హిందుత్వాన్ని బ్లేమ్ చేస్తే తప్పు కదండి. మరి మేము డిఫెండ్ చేసుకునే పరిస్థితి అయితే ఉండాలి కదా. మేమేమి అనుచిత వ్యాఖ్యలు లేదు, అన్ని మతాలకు గౌరవిస్తాం. మరి ఓవైసీ ఒక్కడే మతానికి ఓవైసీ ఒక్కడేనా? ఓవైసీని టార్గెట్ చేసి మాట్లాడితే ఓవైసీయా? ముస్లింస్ అన్నట్టు కాదు కదా. మేము ముస్లింస్ ని గౌరవిస్తాము, క్రిస్టియన్స్ ని గౌరవిస్తాం, కానీ ఎంతసేపు ఒరిజినల్ వాళ్ళకి గౌరవిస్తాం. ఈ ముస్లిం ముసుగులో మరి ఇట్లాంటి మతోన్మాదులకు మేము గౌరవం ఇవ్వాల్సిన పని లేదు కదా. అంటే మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా పోలీసులు అంటున్నారు, మీరేమంటారు దీనిపైన? రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం లేదు, నిజం మాట్లాడితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే మరి అది ఎట్లా సబబు అవుతుంది? అంటే మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, అందుకే కేసు నమోదు చేశాము. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా మేడం, ఇవాళ ఓవైసీ అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకైతే అండి? అది ఓవైసీ ఒక మత పెద్ద కూడా కాదు కదా, ఒక మత పెద్ద కాదు కదా. ఓవైసీ ఇస్ ఎ పొలిటీషియన్. మరి వేరే వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మరి ఎన్ని కేసులు పెట్టినారని అడుగుతున్నా నేను. మీకు దీనికి సంబంధించి నోటీసులు ఏమైనా అందాయా? ఇంకా అందలే మేడం, నాకు ఇప్పుడే తెలిసింది, మళ్ళీ మీ ద్వారా తెలిసింది. ఎంతసేపు హిందుత్వంపై ఏడుపు, హిందుత్వాన్ని తొక్కే ప్రయత్నం చేసేటోళ్ళు తప్పించి, నేను గుడికి పోయినా నా మీద కేసులు. ముత్యాలమ్మ గుడికి పోతే ప్రొటెస్ట్ చేస్తున్నాం, మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. మాపై లాఠీ చార్జీలు చేసినారు, మాపై కేసులు పెట్టినారు. అంటే మా గుడిపై దాడి చేస్తే ప్రొటెస్ట్ చేసే హక్కు లేదా మరి? ఇవాళ అంబేద్కర్ గారి జయంతి, ఇవాళ వారిచ్చిన స్వేచ్ఛనే కదండి, రాజ్యాంగబద్ధంగా మేము స్వేచ్ఛగా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం పీస్ఫుల్ గా. మరి పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తే మీరు లాఠీ చార్జీలు చేస్తారా? మీరు కేసుపై ఏం చేయబోతున్నారు? అంటే న్యాయ పోరాటం ఏదైనా చేయబోతున్నారా? ఒకవేళ నోటీసులు మీకు అందితే హాజరవుతారా? ఇప్పుడు ప్రభుత్వానికంటే పెద్దది, ప్రభుత్వం నమ్మిన నమ్మకుండా మేము న్యాయ వ్యవస్థ నమ్ముతాం. డెఫినెట్ గా దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. వీళ్ళ యొక్క ధోరణి, దీన్ని బట్టి నాపై కేసు నమోదు చేసిన దాన్ని బట్టి హిందువుల పట్ల ఎంత చులకనగా వీళ్ళ ఆలోచన ఉన్నదనేది, వీళ్ళ ధోరణి అనేది బయటపడ్డది. ఇది ఇంకా మంచిదే. ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే రాను రాను వాళ్ళు హిందువుల ఓట్లకి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. దీనిపై ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము హిందుత్వానికి పాటుపడాలన్నప్పుడు ఈ కేసులకి అన్నిటికీ ప్రిపేర్ అయి వస్తాం మేడం. ఇంకా 100 కేసులు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. మా పోరాటం మాత్రం డెఫినెట్ గా ఆగదు. మాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం. హిందువుల కోపిక ఎక్కువ మేడం. ఇవాళ హిందువులని ఇష్టం వచ్చినట్టు ఓపుకుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడి, దేవుళ్లపై మాట్లాడి, గుళ్లపై దాడి చేస్తే కూర్చున్నట్టు ఎవరు లేరు. ఇవాళ తిరగబడితే, హిందూ సమాజం తిరగబడితే ఎవరు కూడా మిగిలారు. చరిత్రలో హిందూ సమాజం తిరగబడితే ఎవరు మిగిలింది లేదు. రాజ్యాలు పోయినాయి. మరి అలా గవర్నమెంట్ ఎంత అండి? అలాగే పాస్టర్ ప్రవీణ్ అంటే డెత్ రిపోర్ట్ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు కదా, దానికి సంబంధించి ఏదైనా చెప్పాలి? ఇప్పుడు పూర్తిగా ఎంక్వైరీ దిశలో ఉన్నప్పుడు మీరు హిందూ సమాజాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు? పాస్టర్ల ముసుగులో ఉన్న దొంగ పాస్టర్లు హిందూ సమాజాన్ని బ్లేమ్ చేసి ఇవాళ హిందువులని అంటున్నారు. అరే ఎంక్వైరీ చేస్తారు కదండి. అక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. వారు ఎట్లాంటి పక్షపాత ధోరణి ఉండదు వాళ్ళకి. ఆ నంబర్ 1 అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు, వారు ఎందుకు ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తారు? అంటే ఇప్పటికీ కూడా ఇంకా ఈ కేసుకు సంబంధించి న్యాయం జరగలేదు అంటూనే క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి కదా. అంటే వాళ్ళు ఒకవేళ యాక్సిడెంట్ ని హత్యగా చూపిస్తే న్యాయం జరిగినట్ట? యాక్సిడెంటే. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంటే చెప్తారు కదండి, లేనిదైతే క్రియేట్ చేసి చెప్పారు కదా. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎస్, వాళ్ళకి అబ్సల్యూట్లీ రైట్ ఉంటుంది. డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇన్ డెప్త్ ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి మాకు గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, హైకోర్టు మీద నమ్మకం లేదని మాట్లాడినారు. ఇవాళ న్యాయ వ్యవస్థ అని ఒకటి ఉంది, అన్నిటికంటే పైచలు. ఎవరైనా న్యాయ వ్యవస్థను నమ్మాల్సిందే.
అలాగే హిందువులే టార్గెట్ గా కేసులు నమోదు చేస్తున్నారు అని మీరు భావిస్తున్నారా? 100% అలా డౌట్ ఏముందండి. ఈడ గత బీఆర్ఎస్ ప్రభుత్వము అదే పని చేసింది. ఎంతో మంది గోరక్షకులపై, హిందూవాదులపై కేసులు నమోదు చేసింది. ఇవాళ కాంగ్రెస్ అదే పందాలు నడుస్తుంది. ఇక అందులో డౌట్ ఏముంది? ఇవాళ ఓవైసీ అంటే వీళ్ళకెందుకు బాధ? ఓవైసీ అంటే వీళ్ళకెందుకు బాధ? డెఫినెట్ గా వీళ్ళు ఎంఐఎం కొనసాగు స్థాయిలోనే నడుస్తారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేది, వీళ్ళ పాలన అనేది ఇవాళ షాడో హోంమంత్రి ఎంఐఎం పార్టీ. వాళ్ళ రాష్ట్రానికి హోంమంత్రి లేరు కాబట్టి డెఫినెట్ గా ఇది షాడో హోంమంత్రిగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అంటే సార్ ఇప్పుడు నమాజ్ చేసుకోవడానికి వాళ్ళకు పర్మిషన్స్ ఇస్తున్నారు, మాకు ర్యాలీ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు అంటూ కూడా మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా మేడం. రోడ్ పై నమాజ్ చేసినారు, రోడ్ బ్లాక్ చేసి మాకు ఇబ్బంది లేదు, మీ మత గౌరవాలని మేము గౌరవిస్తాం. డెఫినెట్ గా హిందువులు ఎప్పుడు కూడా ఎవరి జోలికి పోరు. మా దేవులకి వస్తేనే మాకు ఇబ్బంది, చేసుకోండి ఇబ్బంది లేదు. రోడ్ బ్లాక్ చేసి చేసుకుంటారు, మీ మత గౌరవాలకి స్పేస్ లేదు, ఓకే చేసుకోండి ఇబ్బంది లేదు. మరి మీన్ టైం మేము అమ్మవారి పూజలు చేస్తే, జాగరణలు చేస్తే, చౌకీలు చేస్తే, మేము వినాయక మండపాలు పెట్టుకుంటే మీకు ఎందుకు మరి అంత ప్రాబ్లము పర్మిషన్ లేనికి? ఇప్పుడు ఎవరు దానికి యాంటీ హిందూగా వ్యవహరిస్తున్నారో మీరే ఆలోచించాలి. అలాగే పోలీసులు ఒకవేళ కేసు విచారణ కోసం పిలిస్తే వెళ్తారా? డెఫినెట్ గా చట్టాన్ని గౌరవించాలి కదండి. డెఫినెట్ గా విచారణకు వస్తే డెఫినెట్ గా వెళ్తాను. ఆయన ఎక్స్ప్లెనేషన్ నాది ఇస్తాం. దాంట్లో అనుమానం అనేది లేదు. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తులం. మేము డెఫినెట్ గా మేము వాళ్ళు అడిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మాకు కోర్టులపై పూర్తి నమ్మకం ఉంది మేడం. సో డెఫినెట్ గా మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది, న్యాయ పోరాటం చేస్తాం. ఇది ఏం లేదండి, వీళ్ళు భయపెట్టించే విధానము, చీకోటి పైన కేసు నమోదు చేసినాము అనేది ఒక హిందుత్వాన్ని, హిందువులను బెదిరించే ప్రయత్నంలో భాగంగా ఈ కుట్ర జరిగింది. ఓకే, అంటే హిందువులనే టార్గెట్ చేశారు అంటే మిమ్మల్ని ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇందులో. అంటే ఎక్కువ మీ పైన కేసులు నమోదు అవుతున్నాయి కదా మేడం. వాయిస్ ఇవాళ మన వల్ల ఇంపాక్ట్ హిందుత్వానికి ఉంటది. యువకులు ఐకమత్యంతో ముందుకు సాగుతున్నారు. డెఫినెట్ గా నన్ను బెదిరించే ప్రయత్నాలు, నాపై కేసులు కట్టే ప్రయత్నాలు, అక్రమ కేసులు కట్టే ప్రయత్నాలు గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం కూడా అదే పందాలో సాగిస్తున్నారు. సో డెఫినెట్ గా దీనికి ఒక రోజు ఎండ్ వస్తుందండి. వీటికి డెఫినెట్ గా వాళ్ళకి బుద్ధి చెప్తారు. హిందూ సోదరులందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకం అనేది మీ వాదననా? ఇప్పుడు చూస్తున్నారు కదండి, కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకం కాకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎన్ని గుడ్లపై దాడి జరిగింది? మరి ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన ఒక ముస్లిం యువకుడిపై ఎన్ని కేసులు పెట్టినారు? ఘోరంగా దాడి చేసినారు. మా విగ్రహాలను ఘోరంగా తన్నుకుంటా ఈరగొట్టినారు. మరి వారిపై ఎన్ని కేసులు పెట్టినారు? వాడు ఎక్కడున్నాడు అసలు? ఇప్పుడు జైల్లో ఉన్నాడా, బయట ఉన్నాడా, బెయిల్ వచ్చిందా? ఒక్కరు కూడా దాని మీద మాట్లాడరేంటి? ఆ రోజు 100 మంది పైన ఆ మెట్రోపోలిస్ హోటల్లో 100 మంది పైన ముస్లిం యువకులు ఉన్నారు, ఏదో మోటివేషనల్ క్లాసెస్ అని. వాళ్ళని ఎట్లా వదిలేస్తారు? వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా వదిలేయద్దు కదండి. ఇప్పుడు బయట రాష్ట్రాల నుంచి ఒకటే దగ్గర వచ్చి భూమి గుడి 100 మంది మోటివేషనల్ క్లాసెస్ తో ఒక వర్గం వారు ఎట్లా ఉంటారండి? కార్డన్ సర్చ్ ఎందుకు చేస్తారండి సిటీలో? ఇంతకుముందు జరిగేగా కార్డన్ సర్చ్ అని. ఎందుకు మీకు భయపడుతున్నారు? 7 మంది ఎమ్మెల్యేలకి, ఒక ఎంపీకి ఎందుకు అంత భయపడాల్సి వస్తుంది? వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో హిందువులపై ఎందుకు కేసు పెట్టాల్సి వస్తుంది? అంటే పదే పదే మీ పైన చెప్పండి మేడం. అంటే పదే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యొద్దు అంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో అంటే ఓవైసీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మీరు వెళ్ళింది హనుమాన్, ఆయన యాంటీ హిందూ ఎలిమెంట్ కాబట్టి డెఫినెట్ గా మాట్లాడాలి. అంటే మీరు హనుమాన్ ర్యాలీకి కదా వెళ్ళిందాం. అవునండి. మాపై జరిగే దాడులను కూడా ప్రస్తావించొద్దా? ఆ స్వేచ్ఛ లేదా మాకు? మా గుళ్లపై జరిగిన దాడులను ప్రస్తావించొద్దా? మా మతంపై జరిగిన దాడులను ప్రస్తావించొద్దా? మా దేవతలపై జరిగిన అనుచిత వ్యాఖ్యలపై ప్రస్తావించొద్దా? డెఫినెట్ గా వీ హ్యావ్ ఎవ్రీ రైట్. లైన్ దాటి మేము ఎప్పుడు, చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి లైన్ దాటి ఎప్పుడు బిహేవ్ చేయడు. అంటే ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఈ కేసుకు సంబంధించి? ఇప్పుడు ఏం చెప్పేది ఏముంటదండి, న్యాయ పోరాటం చేస్తాం. డెఫినెట్ గా మాకు న్యాయం జరుగుద్ది. మేమేం తప్పు చేయలేదు, తప్పు చేయాల్సిన అవసరం లేదు. మేము ఒకటే చెప్తాము, యాజ్ ఎ కట్టర్ హిందూ నేను ఒకటే చెప్తా,
మా జోలికి రానంతసేపు మేము ప్రశాంతంగానే ఉంటాం. మా జోలికి రావద్దు, మీ పని మీరు చూసుకొని మా పని మీ మతానికి మేము గౌరవం ఇస్తాం, 2 మతాలకు మేము గౌరవం ఇస్తాం, ఏ మతానికైనా గౌరవం ఇస్తాం. కానీ మతం పేరుతో ముసుగులో ఉన్న దొంగ పాస్టర్లు గాని వేరే వాళ్ళు గాని మా మతంపై దారికి వస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు. రైట్, థ్యాంక్ యూ అండి చికోటి ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ. రవితేజ, చికోటి ప్రవీణ్ పై పోలీసులు సుమోటో కింది కేసు నమోదు చేసి సెక్షన్ 196, 299, 192 బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఇతర మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడడము, ఇతర మతాన్ని రెచ్చగొట్టే విధంగా చికోటి ప్రవీణ్ ప్రసంగించాడు. దీన్ని తీవ్ర ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చట్టపరంగా చికోటి పైన కేసు పెట్టాల్సి వచ్చిందంటూ మాత్రం నల్గొండ 1 టౌన్ పోలీసులు చెప్తా ఉన్నారు. అప్పటికే చికోటి ప్రవీణ్ ని పోలీసులు హెచ్చరించారు. ఈ సభలు గాని సమావేశాల్లో ర్యాలీలు ఎక్కడ మీరు ప్రసంగం ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఇతర మతాల పైన మీరు దూషించే విధంగా వ్యవహరించకూడదు అంటూ కూడా ఈ విషయాన్ని ముందుగా చికోటి ప్రవీణ్ కి చెప్పినప్పటికీ పోలీసుల మాటలు పట్టించుకోకుండానే చికోటి ప్రవీణ్ ఆ సభ ప్రాంగణంలో మళ్లీ తిరిగి హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది, నల్గొండలో ఉన్నటువంటి కొంతమంది అంటూ కూడా ఈ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఇమీడియట్ గా పోలీసులు స్పందించి తను ప్రసంగిస్తున్నటువంటి సమయంలోనే పోలీసులు వెనుక నుంచి అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు, హనుమాన్ భక్తులంతా కూడా పోలీసులు అడ్డుకోవడానికి వచ్చినటువంటి సమయంలోనే వీళ్ళు పెద్దగా గట్టిగా అరుపులు అక్కడ వేయడము, నినాదాలు చేయడము, జై శ్రీరామ్ అంటూ కూడా ఈ నినాదాలు ఇవ్వడం కారణంగా పోలీసులు చేసేదేమీ లేక అక్కడ ఆ ప్రసంగాన్ని పూర్తయి వెళ్లిపోయిన తర్వాత సుమోటో కిందికి కేసు నమోదు చేసి పోలీసులు చర్యలు చేపట్టబోతా ఉన్నారు. ఈ సెక్షన్స్ అన్ని కూడా బిఎన్ఎస్ చట్ట ప్రకారంగా ఒక మతానికి సంబంధించి ఎవరైనా ప్రసంగాన్ని తీసుకొచ్చినప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఇంకెక్కడ కూడా ఈ రకంగా ప్రసంగించకుండా ఈ కేసులు నమోదు చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన కనబడుతోంది. కాబట్టి త్వరలో చికోటి ప్రవీణ్ కి నోటీసులు అందజేసి నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి పిలిపించి పోలీసులు దీనిపైన విచారణ చేపట్టనున్నారు. ఇలాంటి కామెంట్స్, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదని చెప్పినప్పటికీ ఉల్లంఘనకు పాల్పడి మళ్లీ మీరు అవే స్టేట్మెంట్స్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి వారు గాని, ఇక్కడ ఉన్నటువంటి వారు గాని ఒక మతాన్ని టార్గెట్ గా చేసే చికోటి ప్రవీణ్ ఈ కామెంట్ చేశారు. కాబట్టి వీటన్నిటిపైన పోలీసులు చికోటి ప్రవీణ్ నుంచి వివరణ తీసుకొని ఉన్నారు. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.